హలో మామ, నమస్తే. ఈ రోజు మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మన రాయచోటి ముద్దుబిడ్డ రాముడన్న గారు బ్లడ్ డొనేషన్ అయితే ఏర్పాటు చేశారు. అన్నదానం, రక్తదానం వీటిని మించిన వేరొక దానం లేదు అని చెప్పిన గొప్ప నాయకుడు మన మండిపల్లి రామప్రసాద్ అన్న గారు. 10 మందికి మంచి జరిగే విషయంలో ముందుండే వ్యక్తి మన రాముడన్న. మన రాముడన్న ఒక మాట చెప్పగానే 500 మంది వచ్చి రక్తదానం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మన రాముడన్న గారు. ప్రతి కార్యక్రమాన్ని తన భుజాల మీద పెట్టుకుని ముందుకు నడిపేటువంటి నాయకుడు మన లక్ష్మణన్న గారు. ఎంత ప్రేమ, ఎంత అభిమానం అన్నా మన రాయచోటి ప్రజలకి మన రాముడన్న అంటే మంచితనానికి నిలువెత్తు రూపం మన రాముడన్న. మన రాముడన్న ముద్దు బిడ్డ యువ నాయకుడు నిశ్చల్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయనందుకు రాయచోటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ రక్తదాన కార్యక్రమం సూపర్ సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మన రాముడన్న గారికి ఒక మంచి అలవాటు ఉంది మామ. ఏ కార్యక్రమంలో అయినా వచ్చిన వారికి సంగటి పెట్టండి అనిపించాడు మన రాముడన్న. మన అన్నమయ్య జిల్లాలో అన్నదానంలో ముందున్న ఏకైక వ్యక్తి మన రాముడన్న గారు. చివరిగా అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ ఒక్క మాట మామ, ఎంతమంది ఎన్ని మాటలన్నా రాయచోటిని ముందుకు తీసుకెళ్లడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న మన రాముడన్న గారు. జై రాముడన్న, జై టీడీపీ. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. పెద్ద నీవై నాచి ఉంటే చాలు, విసి తోవ రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది.